వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు ఒక్కొక్కరుగా తీహార్ జైలు నుంచి విడుదలవుతున్నారు. అప్రూవర్గా మారిన వాళ్ళంతా ముందుగా బయటకు వచ్చారు. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బయటకు వచ్చారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఒక్కరే లోపల ఉండిపోయారు. ఆమె కూడా సోమవారం బెయిల్పై బయటకు వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఛార్జిషీటు దాఖలు చేసి జైల్లో ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసు విచారణ వరకు నిందితులను జైల్లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. తద్వారా కల్వకుంట్ల కవితకు జైలు నుంచి విముక్తి లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె విడుదల కోసం నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను కేసీఆర్ బీజేపీకి అప్పగించబోతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఈ మార్పిడి కారణంగా ఆమెపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసులకు బ్రేక్ పడనుంది. 2 దర్యాప్తు ఏజెన్సీలు ఆ ఫైళ్లన్నింటినీ మూటగట్టి మరియు అటకపై ఉంచవచ్చు. అలా జరిగితే ఎలాంటి కేసు విచారణ ఒత్తిళ్లు లేకుండా కల్వకుంట్ల కవిత బయటపడుతుంది. అందుకే ఆమె జైలు నుంచి కడిగిన ముత్యంలా రానుంది. ఆనిముత్యంలా బయటకు వస్తే ఎలా హైప్ క్రియేట్ చేయాలో కేసీఆర్కు బాగా తెలుసు. తెలంగాణ బిడ్డ, పోరాట యోధురాలు కల్వకుంట్ల కవితకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించి ఎట్టకేలకు న్యాయం గెలిచిందనే చెప్పాలి. ఒకవేళ చెప్పినా బీజేపీకి పెద్దగా అభ్యంతరం ఉండదు. కాబట్టి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి మోడీ నిరంకుశ వైఖరిపై మరో 4 ముక్కలు మాట్లాడవచ్చు. ఆ తర్వాత ఈ కుండ మార్పిడి కూడా పూర్తయితే అసలు కథ మళ్లీ మొదలవుతుంది.